హే ఎవ్రీవన్, SSCR అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 11th ఎడిషన్ ల్యాప్టాప్ ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. స్నాప్డ్రాగన్ X Plus తో వస్తుంది. సో ఏ ఫీచర్స్ ఉంటాయి? పాకెట్ టెక్ లో ఇది ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అన్బాక్సింగ్ అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ అంతా చూస్తే మీరు బ్లూ కలర్ లో ఉంటుంది. పైన చూస్తే మైక్రోసాఫ్ట్ సింబల్, అంతమించి ఇంకేమీ ఉండదు. అండ్ బాటమ్ చూస్తే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ప్రో అని చెప్పి రాస్తుంటుంది. సర్ఫేస్ ప్రో కాబట్టి ఇది టాబ్లెట్ వర్షన్, అందుకని టాబ్లెట్ సింబల్. బ్యాక్ సైడ్ చూస్తే 11th ఎడిషన్ విండోస్ 11 తో వస్తుంది. ఈ డివైస్ గురించి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, బ్లూ కలర్ అని చెప్పి ఇక్కడ రాస్తుంటుంది. మనకి ఇక్కడ కింద 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. ఇది ఒకటే ఓపెనింగ్ స్లాట్ అనమాట. లెట్స్ ఓపెన్ ఇట్. మొత్తం బ్లూ కలర్లో ఉందన్నమాట ట్యాబ్లెట్ని లిఫ్ట్ చేయడానికి ఇక్కడ చిన్న పీల్ ఉంది. తీసి పక్కన పెడితే చాలా లైట్ వెయిట్ ఉంది. దీని వెయిట్ వచ్చేసి 890 grams. దీన్ని పక్కన పెడితే ఇక్కడ కింద ఒక బాక్స్ ఉంటుంది. దీంట్లో అయితే ఏమీ లేవు. ఇది వచ్చేసి ఛార్జింగ్ అడాప్టర్. ఇక్కడ చూడొచ్చు 39 watts అని చెప్పి రాస్తుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ పిన్. మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇలా యూనిక్గా ఉంటుంది. ఇది వచ్చేసి పవర్ అడాప్టర్. నెక్స్ట్ ఇంతే, ఇంక బాక్స్లో ఇంకేమీ లేవు అనమాట. ఇప్పుడు ఒకసారి టాబ్లెట్ గురించి చూద్దాము. సో టాబ్లెట్ చూడొచ్చు, మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సింబల్. బ్యాక్ సైడ్ మనకి 10 MP అల్ట్రా వైడ్ HD కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూస్తే ఒక పేపర్ ర్యాప్ ఉందన్నమాట. ఇక్కడ పైన మనకి పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్. రైట్ సైడ్ మనకి పవర్ సాకెట్ ఉంటుంది. ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు. మ్యాక్బుక్లో వచ్చే మ్యాక్సేఫ్ లాగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తే మనకి డాకింగ్ ఉంటుంది కీబోర్డ్కి. అండ్ ఇటు పక్క 2 USB-C పోర్ట్స్ ఉంటాయి. ఈ 2 USB-C పోర్ట్స్ యూజ్ చేసి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ టాబ్లెట్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ఒక కిక్ స్టాండ్ ఉంటుంది. అటు పక్క ఓపెనింగ్ ఉంటాయి. కిక్ స్టాండ్ ఓపెన్ చేయడానికి అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, గ్రిప్పీగా ఉందన్నమాట. మీరు టేబుల్ మీద నుంచో పెడితే చూడొచ్చు ఎంత స్ట్రైట్గా ఉంటుందో. అండ్ మీరు ఆల్ ద వే బ్యాక్కి ఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 180 degrees అయితే బెండ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్గా కింద మనకి ఇక్కడ SD కార్డ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చారు. దాని మీద క్లిక్ చేస్తే ఈ స్లాట్ ఊడొచ్చేస్తుంది. ఇక మీరు చూడొచ్చు ఇంటర్నల్ మెమొరీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 512 GBతో వస్తుంది. మీరు 1 TB వరకు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఇప్పుడు ఒకసారి సెటప్ ప్రాసెస్ చూద్దాము. మనం జనరల్గా విండోస్ని సెటప్ చేసినట్టే. సో సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. విండోస్ కంప్యూటర్ లానే ఉంటుంది, బట్ ఇది కోపైలట్ ప్లస్తో ఉంటుంది అనమాట. స్నాప్డ్రాగన్ చిప్తో వస్తుంది కాబట్టి దీంట్లో AI ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఇక్కడ కోపైలట్ యాప్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేస్తే ఇక మీరు చూడొచ్చు ఈజియెస్ట్ క్వశ్చన్ నుంచి హార్డెస్ట్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా మనం ChatGPTని అడగొచ్చు అనమాట. ChatGPT ఇన్బుల్డ్గా ఉంటుంది. అండ్ ChatGPT 4 ఫ్రీగా వస్తుంది అనమాట. దీంట్లో హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? The current president of India is Draupadi Murmu. మీరు కావాలంటే ఏ క్వశ్చన్ అడగొచ్చు. ఇలా సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ ఇస్తుంది. హౌ టు డూ స్వాప్ బిట్వీన్ 2 numbers వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఇన్ జావా? Certainly. There are a couple of ways to swap 2 numbers without using a third variable in Java. Let's explore 2 common approaches. Using XOR bitwise operator. సెకండ్ క్వశ్చన్ నేను చాలా సింపుల్గా జావాలో 2 వేరియబుల్స్ని ఎలా స్వాప్ చేయొచ్చు అని చెప్పి అడిగాను. సో మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మీరు మీ కోపైలట్ యూజ్ చేసి ChatGPT ద్వారా ఎలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు అనమాట. వెరీ ఈజీ టు యూస్. సెకండ్ AI ఫీచర్ వచ్చేసి పెయింట్ యాప్లో ఉంటుంది. మీరు పెయింట్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ పక్కన కో క్రియేటర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే చేత్తో ఇక్కడ ఏదైనా బొమ్మ డ్రా చేసి ఇక్కడ మీరు ఏం డ్రా చేశారో డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని బట్టి మనకు ఒక ఇమేజ్ తయారు చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక కార్ బొమ్మ డ్రా చేస్తున్నాను. ఐఎమ్ బ్యాడ్ అట్ డ్రాయింగ్. లైట్ తీసుకోండి. ఇక్కడ నేను టెస్లా కార్ అని చెప్పి రాస్తున్నాను. మీరు ఇక్కడ పైన చూడొచ్చు ఇమేజ్ డిజైన్ అవుతుంది. సో మీరు ఇక్కడ పైన చూడొచ్చు టెస్లా మోడల్ Y బ్లూ కలర్ ఇక్కడ డిజైన్ అవుతుంది. దీని పక్కన ఇక్కడ ట్రీ డ్రా చేస్తాను. ఇది ట్రీయా అని నన్ను అడగమాకండి, బట్ టెస్లా మోడల్ Y బ్లూ అని ఉంది కదా, పక్కన ట్రీ అని రాస్తాను. ఈ ట్రీ అని రాశాను. సో ఇదొక ఫీచర్. అండ్ థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే
క్యాప్షన్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లైవ్ క్యాప్షన్స్ అని చూపిస్తుంది. దీన్ని మీరు టర్న్ ఆన్ చేస్తే మీ ల్యాప్టాప్లో ఏ వీడియో ప్లే చేసినా సరే అది క్యాప్షన్స్ చూపిస్తుంది. మీరు ఇక్కడ పైన చూడొచ్చు ఒక బార్ లాగా వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ లాంగ్వేజ్, మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ కంటిన్యూ, క్లిక్ ఆన్ డౌన్లోడ్. అంత యాక్యురేట్గా అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు స్పానిష్లో మాట్లాడుతున్నా కానీ ఈ లేడీ ఇక్కడ పైన కొన్ని వర్డ్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ లైవ్ క్యాప్షన్స్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు, అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. దీని మీద అయితే ఇంకా వర్క్ చేయొచ్చు. మీరు ఈ బార్ని స్క్రీన్ మీద ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రీకాల్. ఈ ఫీచర్ అయితే ఇంకా విండోస్ 11లో అనేబుల్ చేసలేదన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే మీరు ల్యాప్టాప్లో ఏం చేసినా సరే అది స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అది స్క్రీన్ షాట్స్ తీసి స్టోర్ చేసుకుంటుంది అనమాట లోకల్గా. సో మీరు ఎప్పుడన్నా నిన్న అమెజాన్లో ఈ గ్రీన్ షర్ట్ ఎతికాం కదా, ఆ గ్రీన్ షర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చూపించమంటే రీకాల్ ఫీచర్ మనకి చూపిస్తుంది. సో రీకాల్ అంటే పేరుకు తగ్గట్టే మీ ల్యాప్టాప్లో మీరు ఏం సెర్చ్ చేశారు, ఏం చూశారు అనే దాన్ని రీకాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి 13 inches LCD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది చూడొచ్చు ఫ్రంట్ మనకి గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది. OLED డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు కనుక స్నాప్డ్రాగన్ X ఈ లైట్ తీసుకుంటే చిప్ సెట్ మీకు OLED డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి X+ చిప్ సెట్, అందుకని మనకి LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా ఉంది. నాకైతే డిస్ప్లే గురించి ఎటువంటి ఇష్యూస్ లేవు. దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయన్నమాట. ఒకసారి సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం యూస్మెటి నేషనల్ పార్క్ విజిట్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఈ టనల్ వ్యూ చూడాలి. చూడగానే అందరూ ఒక్కసారి వావ్ అనుకుంటాం. అంత వ్యూస్ అయితే అంత పీక్ లో ఉంటాయి. సో సౌండ్ క్వాలిటీ వచ్చేసి ఓకే అనిపిస్తుంది అనమాట. దీంతో పోలిస్తే ఐప్యాడ్ ప్రోలో ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది. మీరు ఈ టాబ్లెట్ చూస్తే ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో మధ్యలో గ్రిల్స్ ఉంటాయి అన్నమాట. లోపల మనకి CPU అండ్ GPU దగ్గర ఫ్యాన్స్ ఉంటాయి. వేడి బయటికి వెళ్ళడానికి ఇక్కడ గ్రిల్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ది చిప్ సెట్, విండోస్ వాళ్ళు ఫైనల్లీ ఇంటెల్ అండ్ AMD చిప్ సెట్స్ ని తీసేసి స్నాప్డ్రాగన్ X సిరీస్ చిప్స్ కి అయితే మారిపోయారు అనమాట. ఇది వచ్చేసి X+ చిప్ సెట్ తో వచ్చింది. దీంట్లో 10 core CPU, Qualcomm Adreno GPU అయితే యూస్ చేస్తున్నారు విత్ 16 GB ఆఫ్ ర్యామ్. మీకు 32 GB వేరియంట్ కూడా ఉంటుంది. LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఇంటెల్ ల్యాప్టాప్ కి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ లో 90% CPU పర్ఫార్మెన్స్ బూస్ట్ కనిపిస్తుంది. ఈ AI ఫీచర్స్ అన్ని పనిచేయడానికి డెడికేటెడ్ గా మనకి NPU అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకి 45 trillion ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి పర్ సెకండ్. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు కానీ ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడటానికి అయితే ఈ చిప్ సెట్ పనికిరాదు. కంప్యూటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ స్టూడెంట్స్ కానీ ఇలాంటి టాబ్లెట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. బిగ్గర్ గేమ్స్ ఆడటానికి ఇంకా టైం ఉందన్నమాట. X సిరీస్ లో ఇంకా పెద్ద చిప్స్ రాబోతున్నాయి. సో ఆ చిప్ సెట్స్ వచ్చాక మనం ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడుకోవచ్చు. ఇదైతే ప్రొడక్టివిటీకి అయితే బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి దీంట్లో 14 hours ఉంటుంది. వెబ్ బ్రౌజింగ్ అయితే మాత్రం మనం 10 hours యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 hours నుంచి ఈ టాబ్లెట్ ని హెవీగా యూస్ చేస్తున్నాను. ఈ టాబ్లెట్ లో కూడా ఫ్యాన్స్ ఉంటాయన్నమాట. ఇంతవరకు ఈ ఫ్యాన్స్ టర్న్ ఆన్ అవ్వలేదు. సో చిప్ సెట్ అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది తక్కువ ఎనర్జీ యూస్ చేసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మీరు ఈ కంప్యూటర్ని స్లీప్లో పెట్టినా కానీ ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేయదు. పవర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు స్లీప్లో పెడితే చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది అనమాట. పద్దాకులు షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి Wi-Fi 7 అండ్ Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది అనమాట. ల్యాప్టాప్ అయితే చాలా క్విక్గా ఉంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి నాకు ఈ డివైస్ $1000 పడింది US లో. ఇండియాలో కూడా మనకి 1 or 2 monthsలో అవైలబిలిటీలోకి వస్తాయి. మోస్ట్లీ అరౌండ్ 1 lakh ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి ఈ టాబ్లెట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కానీ లైట్ ఎడిటింగ్ కానీ జస్ట్ బ్రౌజింగ్ కానీ స్టాక్ మార్కెట్ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎక్స్పెన్సివ్ గేమర్స్కి తప్ప ఇంకెవరికైనా సరే ఈ కంప్యూటర్ బాగా సెట్ అవుతుంది. చూసారు కదా, ఇదైతే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో. మీకు కనుక ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.